సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఈ అంశం ఒక ప్రధానమైనది. దాంట్లో ఇంకా చాలామంది పెద్ద పారిశ్రామికవేత్తలతో కూడా సంప్రదింపులు చేశాం. అక్కడ డేటా సెంటర్కు సంబంధించిన ఎస్టీటీ డేటా సెంటర్స్తోని దాదాపు 3,500 కోట్ల రూపాయలతో సింగపూర్లో, అదేవిధంగా క్యాపిటల్ ల్యాండ్కు సంబంధించి కొత్త ఐటీ క్యాంపస్ను ఇక్కడ నిర్మాణం చేయడానికి 450 కోట్ల రూపాయలతో, సింగపూర్లో దాదాపు 4,000 కోట్ల రూపాయల పెట్టుబడులను సంబంధించిన ఎంఓయూలు చేసుకోవటం, దానికి తోడు ఇన్ అడిషన్ టు ఈరోజు సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్తోని ఎంఓయూ చేసుకోవటం, తదుపరి వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించిన ఈ వెఫ్కి సంబంధించిన సమ్మిట్లో ప్రధానంగా ఎనర్జీ సెక్టర్, డేటా సెంటర్స్కి సంబంధించి, అదేవిధంగా అగ్రి ప్రాసెసింగ్ అంటే వ్యవసాయంపై ఆధారపడి ఉన్న వారికి కూడా ఒక పెద్దపీట వేయటానికి ఒక ఆలోచన దృక్పథంతో 1 ట్రిలియన్ ఎకానమీ చేయాలంటే ఒక గురుతరమైన బాధ్యత ఉంది. దాంట్లో భాగంగానే ఒక ఆలోచన దృక్పథంతో ముందుకెళ్ళటం జరిగింది. దీంట్లో ఇప్పటి వరకు 49,550 నేరుగా ఉపాధి పొందే అవకాశం మన యువతకు సంబంధించి, దానికి తోడు మరి స్విట్జర్లాండ్కి సంబంధించి కొన్ని కంపెనీస్తోని ఒప్పందాలు చేసుకోవటం జరిగింది. స్విట్జర్లాండ్కి సంబంధించిన యూబీఎస్ గ్రూప్ వారు ఇక్కడ వారికి ఆఫీస్ ఉన్నప్పటికీ ఇంకా పెద్ద స్థాయిలో 1,800 మందితోని విస్తీర్ణ చేయటం జరుగుతుందని యూబీఎస్ గ్రూప్ వారు ఎంఓయూ చేసుకోవటం జరిగింది. దాంతోపాటు మల్టీవాక్ అనే స్విట్జర్లాండ్ కంపెనీ వాళ్ళు